మే 25 అమెండ్మెంట్స్ ఫర్ సప్లై చాప్టర్. ఓకే, సప్లై చాప్టర్లో అమెండ్మెంట్స్ ఏమొచ్చాయి అంటే దానికన్నా ఫస్ట్ ఒక చిన్న డెఫినేషన్ అదే గుర్తు చేసుకుని వెళ్ళిపోదాం. సప్లై అవ్వాలి అంటే జిఎస్టీ అనేది ఇంప్లై అవ్వాలి అంటే ఫస్ట్ సప్లై అవ్వాలి. సప్లై అవ్వాలంటే ఈ 4 డెఫినేషన్స్లో ఎక్కడో దిక్కున పడాలి. 71A, ఏఏ, బిసి, 71C. 71C ఏం మాట్లాడతాడంటే యాక్టివిటీస్ ఇన్ షెడ్యూల్ 1 ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్. అందులో ఈ ఒక్క పాయింట్ చూడు, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్. రిలేటెడ్ పార్టీస్ మధ్య కన్సిడరేషన్ లేకపోయినా, ఈవెన్ దో నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్, ఇట్ ఈజ్ కాల్డ్ ఏ సప్లై. ఓకే, ఇది నార్మల్గా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన స్టేట్మెంట్. ఓకే, అది గుర్తుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇంకోటి కూడా 71B కూడా చదువు. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్. ఇక్కడ ఏముంది, ఇక్కడ కన్సిడరేషన్ ఉంది అండ్ అది బిజినెస్లో వాడినా వాడకపోయినా దాన్ని కూడా సప్లై అంటాడట. 71B. 71Cలో ఏంటి, కన్సిడరేషన్ లేకపోయినా ఇన్ ద నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయినా సరే రిలేటెడ్ పార్టీస్ మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరిగితే అది సప్లై. ఓకే, ఈ రెండు పదాలతో మనం ఇప్పుడు అమెండ్మెంట్ డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు బ్యాంకింగ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఒక ఎగ్జంప్షన్ ఏం చెప్తుంది, ఏదైనా సరే ట్రాన్సాక్షన్ ఇన్ మనీలో ఇప్పుడు ఏంటి, లోన్ తీసుకున్నాను రా నేను ఒకరి దగ్గర నుంచి, అది ట్రాన్సాక్షన్ మనీయే కదా, దానికి సెపరేట్ కన్సిడరేషన్ నేను ఏమిస్తాను, అడిగి ఇంట్రెస్ట్ ఇస్తాను నేను లోన్ తీసుకున్నప్పుడు, రైట్. సచ్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సర్వీస్, దాన్ని సర్వీస్ అంటారు. ఓకే, కన్సిడరేషన్ కనుక నీకేమొస్తుంది, ఇంట్రెస్ట్ కానీ డిస్కౌంట్ కానీ వస్తే అది ఎగ్జెంప్టెడ్ అని చదువుకున్నావా లేదా. ఓకే, అలాగా ఇంట్రెస్ట్ డిస్కౌంట్ కాకుండా లోన్ తీసుకున్నప్పుడు ఇంకేమో రావచ్చు మనకి అంటే ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అవి ఉన్నాయి. ఎనీ అదర్ కన్సిడరేషన్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అన్నది ఇందులో రాలే. క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ పడితే దాని మీద మాత్రం జిఎస్టీ పడుతుంది. అందుకనే మనకి బ్యాంక్స్ నుంచి క్రెడిట్ కార్డులు యూజ్ చేసినందుకు క్రెడిట్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. నార్మల్గా లోన్ మీద ఏదైనా సరే కన్సిడరేషన్ ఇంట్రెస్ట్ కానీ డిస్కౌంట్ కానీ ఉంటే అది ఎగ్జెంప్టెడ్. ఓకే, గుర్తుంచుకో ఇది. అదే కనుక ఎనీ అదర్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు ఏంటి, అలా కాదు, ఇది కాదు మనం మాట్లాడాల్సిందే. ఇంట్రెస్ట్ డిస్కౌంట్ కాకుండా ప్రాసెసింగ్ ఫీ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అయితే అవి వాటి మీద జిఎస్టీ పడుతుంది. ఓకే, లెట్స్ గో టు ద అమెండ్మెంట్ నౌ. ఇప్పుడు చదువుకున్న ఒక ఎగ్జామ్షన్కి లింక్డ్ అనమాట. ఇప్పుడు ఏంటది, ఒక ఇండియన్ అఫిలియేటు, ఒక ఓవర్సీస్ అఫిలియేటు, వీళ్ళిద్దరు ఎవరు రిలేటెడ్ పర్సనే. ఇండియన్ వాడు ఏం చేస్తున్నాడు, ఫారెన్లో ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి లోన్ ఇచ్చాడు అనుకో. ఇప్పుడు వాడేమిస్తాడు, వీడికి రిటర్న్లో ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఈ ఇంట్రెస్ట్ అనేది లోన్లు ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ కానీ డిస్కౌంట్ కానీ అయితే నేనేం చెప్పాను నీకు, అది ఎగ్జెంప్టెడ్ అని చెప్పా. అది ఇండియన్ వాడికి ఇచ్చినా సరే లేదంటే ఫారిన్ వారికి ఇచ్చినా సరే ఒక లోను వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అనేది ఎగ్జెంప్టెడ్. ఇందులో ఎటువంటిది లేదు, ఇది ఓల్డే, ఇది అమెండ్మెంట్ కాదు. ఇక్కడ అమెండ్మెంట్ అని తీసుకొచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఎవరి కోసం క్రియేట్ చేశారు, ఇండియన్స్ కోసం క్రియేట్ చేసింది. ఇప్పుడు దీని మీద అడ్వాంటేజ్ ఎవరు తీసుకుంటున్నాడు, యాక్చువల్లీ ఓవర్సీస్ అఫిలియేట్. అంటే ఫారిన్లో ఉన్నవాడు ఎవడో మనకి లోన్ ఇచ్చాడు, ఇండియాలో ఉన్న నాకు లోన్ ఇచ్చాడు, నేను తిరిగి వాడికి ఏమిస్తాను, ఇంట్రెస్ట్ పే చేస్తాను. సప్లయర్ మనకి ఏమిస్తున్నాడు, లోన్ ఇస్తున్నాడు. రిసిపియంట్ ఏమి తీస్తున్నాడు, ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. సో దీన్ని సప్లై అనొచ్చా అంటే నువ్వేమనుకుంటావు, 71C ప్రకారం రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఇద్దరు వ్యక్తులు రిలేటెడ్ అయితే ఆ రిలేటెడ్ పార్టీస్ మధ్య కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా అదేమని చెప్పు, అది సప్లై అని చెప్పు. కానీ ఇక్కడ సప్లై అన్న డెఫినేషన్ తీసుకురాకూడదు అని చెప్పి ఈ అమెండ్మెంట్ ఇచ్చాడనమాట. ఓకే, ఇట్ ఈజ్ నాట్ ఏ సప్లై, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ ఈజ్ నాట్ ఏ సప్లై. ఎందుకు, ఫారినర్కి నువ్వేమిస్తున్నావు, కన్సిడరేషన్ ఇంట్రెస్ట్ ఇస్తున్నావు. నార్మల్గా కన్సిడరేషన్ ఇండియన్స్కి అయితే అది ఎగ్జెంప్టెడ్, బట్ ఇది అది కాదు కాబట్టి నాట్ ఏ సప్లై. మరి వాడికి మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ ఇంట్రెస్ట్ ప్లేస్లో ఇంట్రెస్ట్ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వాడికి ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని చెప్పి
మన ఇండియన్స్ ఫారెన్‌లో ఉన్న కంపెనీకి ఏమిస్తున్నారు? ప్రాసెసింగ్ చార్జెస్, డాక్యుమెంటేషన్ చార్జెస్ ఇస్తున్నారు. ఇప్పుడు మాత్రం దాన్ని సప్లై డెఫినిషన్‌లోకి తీసుకురావచ్చు. సప్లై డెఫినిషన్‌లోకి తీసుకొచ్చి, బాబు రిసిపియంటు నువ్వు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మాకు జీఎస్టీ పే చేయి అని చెప్పి ఇండియన్ వాడిని అడుగుతాం. ఓకే. సప్లయర్ ఏం చేస్తున్నాడు? లోన్ ఇస్తున్నాడు. రిసిపియంట్ ఏం తీసుకుంటున్నాడు. సో వీడు మనకేం చేయాలి? ఇంట్రెస్ట్ అనేది ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జెస్ మీద జీఎస్టీ పే చేయాలి. అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇంతే కాన్సెప్ట్. లెట్స్ గో అండ్ రీడ్ ద టాపిక్. సార్ చూద్దామా? క్లారిఫికేషన్ రిగార్డింగ్ taxability of the transaction of providing loan by an overseas affiliate to Indian affiliate or by a person in India to a related person, CBSE circular. ఇప్పుడు ఓవర్సీస్ అఫిలియేట్ ఏం చేసింది? ఇండియన్లో ఉన్నవాడికి లోన్ ఇచ్చింది. ఇప్పుడు ఇండియన్లో ఉన్నవాడు ఏం ఇస్తున్నాడు రిటర్న్గా? ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ బట్ నో అదర్ ఛార్జెస్ ఇన్వాల్వ్డ్. ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఒకటే ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ఏం చెప్పాను నీకు? ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఒకటి ఉంటే మాత్రం అది సప్లై కాదు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ జిఎస్టీ. అదే ఇక్కడ ఏమంటాడో చూడు. రిలేటెడ్ పార్టీస్ మధ్య ఒక ఇండియన్ అఫిలియేట్ గనక లోన్ తీసుకుంటే ఎవరి దగ్గర నుంచి? ఓవర్సీస్ అఫిలియేట్ దగ్గర నుంచి. అది కూడా ఓన్లీ కన్సిడరేషన్ ఏమిస్తున్నాం? ఓన్లీ కన్సిడరేషన్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ అయితే విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డీమ్డ్ సప్లై ఆఫ్ సర్వీస్ అండర్ సెక్షన్ 71C ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్. ఇక ఏం చెప్పాను? 71Cలో ఈవెన్ దో కన్సిడరేషన్ లేకపోయినా సరే అవి సప్లై అంటాం. బట్ అలా డీమ్ చేసుకోకు ఇక్కడ అని చెప్తున్నాడు. క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఈవెన్ దో దిస్ సెక్షన్ జనరలీ కవర్స్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పార్టీస్. నార్మల్గా రిలేటెడ్ పార్టీస్ అయితే ఏం చెప్తావు? అది సప్లై అంటాం. బట్ అలా కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే, సిన్స్ దేర్ ఆర్ నో ప్రాసెసింగ్ ఫీజ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్. ఇదేంటి? దెర్ ఈజ్ నో ప్రాసెసింగ్ ఫీ కానీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ లేదు కాబట్టి, ఓన్లీ ఇంట్రెస్టే కాబట్టి, నో నీడ్ టు డిటర్మైన్ అన్ ఓపెన్ మార్కెట్ వాల్యూ యాజ్ పర్ రూల్ 28 ఆఫ్ ద సిజిఎస్టీ రూల్స్. వాల్యుయేషన్ రూల్స్ మనం ఏం నేర్చుకుంటాం? రిలేటెడ్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని రూల్ 28 ప్రకారం వాల్యూ డిటర్మైన్ చేస్తాం. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు కానీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ లేదు కాబట్టి ఇక్కడ ఆ రూల్ 28 వాడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అలా కాకుండా వాడు గనక ప్రాసెసింగ్ ఫీజు కానీ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇన్వాల్వ్ చేస్తే, సర్వీస్ ఫీజు కానీ ఇటువంటి వేరే పదాలతో వాడు ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఒకటే కాకుండా ఇవి కూడా ఛార్జ్ చేస్తే మాత్రం అప్పుడు దాన్ని ఏమంటాం అంటే సప్లై అంటాం. దాని మీద ఇంపోర్ట్ చేసుకున్న ఏ వ్యక్తి అయితే ఉన్నాడో వాడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. బీయింగ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ద వాల్యూ డిటర్మైన్డ్ యాజ్ పర్ ద రూల్ 28 కింద దాని వాల్యూని కూడా డిటర్మైన్ చేయాలి. ఓకే. దీని మీద క్వశ్చన్ చూద్దామా? చూడు ఇక్కడ XYZ లిమిటెడ్ అనే ఫారిన్ కంపెనీ ఏబీసీ అనేవాడికి లోన్ ఇచ్చింది. అదే చెప్తాడు. ఏబీసీ అనే కంపెనీ వాడు లోన్ తీసుకున్నాడు. ఎక్కడి నుంచి? ఓవర్సీస్ అఫిలియేటెడ్ XYZ లిమిటెడ్ నుంచి. అది ఎక్కడ ఉంది? యునైటెడ్ స్టేట్స్లో ఉంది. ఇంట్రెస్ట్ రేటు 6% ఇచ్చాడు. టెన్యూర్ 3 years. ఓన్లీ ఇంట్రెస్ట్ బీయింగ్ ద ఓన్లీ కన్సిడరేషన్ ఛార్జ్. ఇంట్రెస్ట్ ఒకటే ఉంది దాని మీద. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఒకటే అయితే నో నీడ్ టు పే జిఎస్టీ. వెదర్ ద ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పెయిడ్ బై టు XYZ లిమిటెడ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సప్లై అండ్ చార్జబుల్ టు జిఎస్టీ. దాన్ని సప్లై అంటావా? సప్లై అని చెప్పి దాని మీద జిఎస్టీ ఇంప్లై చేస్తావా అంటే, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ అగెన్స్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డిస్కౌంట్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ సప్లై అండర్ సిబిఎస్ఈ సర్క్యులర్. ఇంట్రెస్ట్ ఒకటైతే దాన్ని సప్లై అను. సో 6% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సప్లై అను కాబట్టి కాన్సిక్వెంట్లీ ఇట్ ఈస్ నాట్ చార్జబుల్ టు జిఎస్టీ. అలా కాదు, దాని మీద ప్రాసెసింగ్ ఫీజు కూడా నేను లెవీ చేస్తే ఇంపోర్టర్ ప్రాసెసింగ్ ఫీ 1,50,000 1,50,000 ఇఫ్ ఇట్ ఈస్ పేయింగ్ యాజ్ ఏ ప్రాసెసింగ్ ఫీ దెన్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు జిఎస్టీ అని అడిగితే ఎస్. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ అనే వాటి మీద 71B ఇన్వోక్ చేస్తాము. 71B ఏం చెప్తుంది? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్ అయితే దాని మీద జిఎస్టీ పడుతుంది. సో దీని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. ఇన్ ద ప్రజెంట్ కేస్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ షాల్ పే జిఎస్టీ ఆన్ రూపీస్ 1,50,000 paid to XYZ as ప్రాసెసింగ్ ఫీ. దాట్స్ ఇట్. నెక్స్ట్ అమెండ్మెంట్ దేనికి సంబంధించిందంటే, క్లారిఫికేషన్ ఆన్ ట్యాక్సిబిలిటీ ఆఫ్ సాల్వేజ్, వ్రెక్, వాల్యూ ఇయర్ మార్క్డ్ ఇన్ ద క్లెయిమ్ అసెస్మెంట్ ఆఫ్ ద డ్యామేజ్
కాజ్ టు ద మోటార్ వెహికల్ సిబిఐసి సర్క్యులర్. ఒక సిబిఐసి సర్క్యులర్ ఇచ్చింది. ఏంటి ఈ టాపిక్ అంటే ఒక కథ చెప్తా విను. నేను ఒక కారు కొనుక్కున్నా. కారు నేనేం చేసుకున్నా అంటే టాటా ఏఏజీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా. నా కారు మీద ఏం చేసుకున్నా, ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఎవరితో? టాటా ఏఐజీ వాళ్ళతో. ఓకే. అయితే దీని వాల్యూ ఎంత అంటే 10 lakhs. నేను సమ్ ఇన్సూర్డ్ ఎంత తీసుకున్నా, ఈ కార్కి ఇన్సూరెన్స్ నేను 10 lakhs తీసుకున్నా. అయితే ఒకరోజు ఈ కారుని అటుకెళ్ళి ఒకరిని గుద్దేశా. గుద్దేస్తే కార్ డ్యామేజ్ అయిపోయింది. నేను ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్ళి, బాబు టాటా ఏఐజీ నేను నీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నా కారు నాశనం అయిపోయింది, ప్లీజ్ గివ్ మీ మై ఇన్సూరెన్స్ అమౌంట్, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాం. వాడేమంటాడు, వాడు అసెస్ చేసిన తర్వాత నీకు 10 lakhs ఇవ్వము, నువ్వు ఈవెన్ ఇన్సూరెన్స్ చేయించుకున్న 10 lakhs అయినప్పటికీ నీకు వచ్చే వాల్యూ నేను అసెస్ చేసి ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 9 lakhs మాత్రమే నీకు ఇస్తాను. ఓకే పోన్లే, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, నా కారు నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అన్నాడు. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే నీకు 9 lakhs ఇచ్చేస్తే కారు ఎవరిదవ్వాలి? ఇన్సూరెన్స్ ఓడిదవుద్దా నీదవుద్దా? ఇన్సూరెన్స్ ఓడిదే ఆబ్వియస్లీ. ఎందుకు అంటే అది ఎలా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కారు వాడికి వెళ్ళిపోయినా సరే కారు దగ్గర నుంచి 9 lakhs వసూలు చేయగలడా? లేదు. కారులో అక్కడక్కడ ముక్కలు పార్ట్లు శాల్వేజ్ అంటాం. నాశనం అయిపోగా కొంచెం ఏదో మిగిలింది. ఆ మిగిలిన పార్ట్ యొక్క వాల్యూ మార్కెట్లో అమ్మితే 1,50,000 వస్తుంది. ఓకే, అది స్టోరీ. నీకు స్టోరీ అర్థమైంది కదా? ఇప్పుడు ఈ శాల్వేజ్ ఇప్పుడు కంపెనీ పాలసీ ఎలా ఉంటుందంటే, కంపెనీతో మనం అగ్రిమెంట్ అయినప్పుడే, ఎప్పుడైతే నీకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తామో అప్పుడు శాల్వేజ్ వాల్యూ నేను తీసేసుకుంటానో లేదంటే నాకు సంబంధం లేదనో కొన్ని అగ్రిమెంట్ కండిషన్స్ ఉంటాయి. యాజ్ పర్ దట్ కండిషన్ ఈ శాల్వేజ్ గనక కంపెనీ తీసుకోవడం లేదు. ఓకే, కంపెనీ తీసుకోవట్లేదు, ఎవరి దగ్గర ఉంటుంది? ఓనర్ దగ్గరే ఉంటుంది అనుకో. అప్పుడు ఎలా చేస్తాం క్యాలిక్యులేషన్ అంటే, టాటా ఇన్సూరెన్స్ వాడి దగ్గరికి నేను వెళ్తే వాడు ఏమి ఇచ్చాడు, నాకు డబ్బులు ఇస్తాడు. ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత ఇస్తాడు? అసెసిబుల్ వాల్యూ ఎంత ఉంది? 9 lakhs ఉంది కదా అసెసిబుల్ వాల్యూ. ఆ 9 lakhsలో ఈ శాల్వేజ్ వాల్యూ ఎంతైతే ఉందో, ఈ శాల్వేజ్ వాల్యూ ఎంత ఉంది మార్కెట్లో? 1,50,000. ఆ 1,50,000 తీసేను, నీకు క్లెయిమ్ అమౌంట్ 7,50,000 ఇస్తాను అని చెప్పి 7,50,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈ శాల్వేజ్ వాల్యూ ఎవరిది? నాది. దీని మీద ఏమైనా ఇన్సూరెన్స్ కంపెనీకి రైట్ ఉందంటే లేదు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నేనేం చేశాను? అమౌంట్ రిసీవ్ చేసుకున్నా, కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్నా. ఎవరి దగ్గర నుంచి? టాటా ఏఐజీ వాళ్ళ దగ్గర నుంచి. మరి నేను జిఎస్టీ కట్టాలా అంటే అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఎనీ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్ అయితే 7(1)(a) కండిషన్ ఏం చెప్తుంది? ఎనీ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్ అయితే అది సప్లై, దాని మీద జిఎస్టీ కట్టాలి. అయితే ఇది నా కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెసా? కాదు కదా. అందుకనే నేను నా దగ్గర వసూలు చేయలేరు. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకో పాయింట్కి వద్దాం. ఒకవేళ ఈ శాల్వేజ్ కనుక కంపెనీ తీసుకుంటే, ఎవరు? టాటా ఏజీ వాళ్ళు తీసుకుంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తీసుకుంటే, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ శాల్వేజ్ని బయట మార్కెట్లో అమ్ముకోగలదు కదా? అమ్ముకోగలదు. సరే, మళ్ళీ ఫస్ట్కి వద్దాం. టాటా ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నాకు డబ్బులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? క్లెయిమ్ అమౌంట్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 9 lakhs ఇస్తారా? 7,50,000 ఇస్తారా? 9 lakhs ఇస్తారు. ఎందుకు 9 lakhs ఇస్తారు? శాల్వేజ్ వాల్యూ ఎవరు తీసుకుంటున్నాడు? కంపెనీ వాడు తీసుకుంటున్నాడు. సో దాన్ని ఏమీ మైనస్ చేయరు. శాల్వేజ్ వాల్యూ 0, ఏమీ మైనస్ చేయరు. ఎందుకంటే ఇది వాళ్ళు తీసేసుకుంటున్నారు కదా. సో మొత్తానికి కలిపి 9 lakhs మనకి ఇస్తున్నారు. అయితే నువ్వేమిస్తాను? నేను రిటర్న్లో వాడికి శాల్వేజ్, మిగిలిపోయిన కార్ డొక్కులు, కార్ పార్ట్స్ని టాటా వాడికి ఇచ్చేయాలి. ఈ టాటా వాడు ఏం చేస్తాడు? అదే శాల్వేజ్ వాల్యూ నట్టుకెళ్ళి ఒక మార్కెట్లో అమ్ముకొని దాని మీద ఎంత తెచ్చుకుంటాడు? 1.5 lakhs దాని మీద వచ్చిన వాల్యూ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నెంబర్ 1, నేను నా దగ్గర ఏంటి, నాకు మనీ వచ్చాయి. ఓకే, నేనేమిచ్చాను? శాల్వేజ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏంటి సరే, నేనేమిచ్చాను అడిగి? శాల్వేజ్ అనేది ఇచ్చాను కదా. నేనేమైతాను? సప్లయర్ని అయ్యాను. ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను జిఎస్టీ కట్టాలా అంటే లేదు, అక్కర్లేదు. ఎందుకు? నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ ఎ బిజినెస్ కాబట్టి నా దగ్గర నేను జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. దిస్ బికాస్ దిస్ ఈజ్ నాట్ మై బిజినెస్. అందుకనే
మరి ఇప్పుడు టాటా ఏజీ వాడు ఏం చేశాడు, మార్కెట్లో ఒకటి కట్టుకెళ్ళి సాల్వేజ్ వాల్యూకి అమ్మాడు. సో ఆడు తెచ్చుకుందంత 1.5 ల్యాక్స్. ఇప్పుడు ఈడేమవుతున్నాడు, సప్లయర్ అవుతున్నాడు, ఈడేమవుతున్నాడు, రిసిపియంట్ అవుతున్నాడు. సో ఇప్పుడు టాటా ఏజీ ఈ సాల్వేజ్ మీద జిఎస్టీ అప్లై చేయాలంటే ఎస్ ఆఫ్ కోర్స్, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దర్నెస్ ఆఫ్ బిజినెస్ అండ్ దెర్ ఈస్ అ కన్సిడరేషన్, దెన్ యూ హ్యావ్ టు అప్లై జిఎస్టీ. ఇంతే కాన్సెప్ట్, ఇంత మించి ఏమీ లే. సాల్వేజ్ వాల్యూ ఓనర్ దగ్గర ఉంటే ఏం చేయాలి, ఓనర్ దగ్గరే ఉంటే సాల్వేజ్కి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ తీసేసి మిగిలిన అమౌంట్ వాడికి ఇచ్చేయాలి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్లెయిమ్ అమౌంట్. దీన్ని ఇప్పుడు థియరిటికల్గా చూద్దాం పద. ఇప్పుడు ఎల్లో కలర్ కావాలి, లెట్స్ గో. Insurance companies offer services to insure motor vehicles against damages. When a motor vehicle is damaged, and the insurance company is responsible for either repairing, ఏమైనా చేయించుతుంది, ఇన్సూరెన్స్లు తీసుకుంటారండి. ఆ తర్వాత ఏమైనా రిపేర్లు వస్తే రిపేర్ చేయించడం కానీ లేదంటే కాంపెన్సేట్ చేయడం కానీ చేయాలి. బట్ అలా చేసి ముందు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుంది, సబ్జెక్ట్ టు కొన్ని డిడక్టబుల్స్ పెట్టుకుంటుంది. అది ఎలాగా, ఏ బేస్ మీద అంటే వాళ్ళు అగ్రి అయిన టర్మ్స్ బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సాల్వేజ్ వాల్యూ మీద జిఎస్టీ లైబిలిటీ ఏంటో చూస్తే ఫస్ట్ కేసులో ఏం చెప్తున్నాడు, వెన్ సాల్వేజ్ రిమైన్స్ విత్ ద ఇన్షూర్డ్, అంటే ఎవరు, నా దగ్గర ఓనర్ దగ్గరే కార్ ఎవరిదైతే వాడి దగ్గరే వదిలేస్తున్నాం అనుకో, సాల్వేజ్ వాల్యూ మీద జిఎస్టీ ఇప్పుడు ఏంటి అని సిచ్యువేషన్ చూద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని యాజ్ పర్ ద కాంట్రాక్ట్ టర్మ్స్, ఇన్సూరెన్స్ కంపెనీ గనక సాల్వేజ్ వాల్యూని డిడక్ట్ చేసినట్లయితే, ఇప్పుడు సాల్వేజ్ వాల్యూని ఏం చేస్తుంది, డిడక్ట్ చేస్తుంది. అంటే 9 lakhs నుంచి 1,50,000 తీసేస్తుంది. ఎందుకు తీసేసింది, ఎందుకంటే సాల్వేజ్ వాల్యూ నేను తీసుకెళ్ళట్లేదు అని చెప్పి టాటా ఐజీ వాడు అంటున్నాడు. సాల్వేజ్ వాల్యూ నువ్వు అమ్ముకుంటే మార్కెట్లో 1,50,000 వస్తుంది, నువ్వు వెళ్ళి అమ్ముకో, నేను నీకు 9 lakhs ఇష్యూడ్లో ఈ 1,50,000 తీసాను, మిగిలింది ఇస్తానంటాడు. ఎందుకు టాటా ఏజీ వాళ్ళు తీసుకుంటలేదంటే, వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఇప్పుడు టాటా ఏజీ వాళ్ళు తీసుకున్నారనుకో ఏమవుతుంది, వీళ్ళు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాలి, ఆ వెహికల్ సాల్వేజ్ని తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఒక ఒక బయ్యర్ని పట్టుకొని వాడికి అమ్ముకొని, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. దే డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ టు దట్. సో దట్ అది ఏం చేస్తున్నారు, మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో అది డైరెక్ట్గా ఓనర్ త్రూ వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది, సాల్వేజ్ అన్నది ఎవరి ప్రాపర్టీ అవుతుంది, ఇన్సూర్డ్ యొక్క ప్రాపర్టీ అవుతుంది. సో దీని మీద ఇన్సూరెన్స్ కంపెనీకి ఎటువంటి అధికారము లేదు. ఓకే, ఇప్పుడు దీని మీద జిఎస్టీ ఇంప్లికేషన్ ఏంటి, ఇప్పుడు దీని మీద ఇన్సూరెన్స్ కంపెనీ ఏమన్నా జిఎస్టీ డిడక్ట్ చేస్తుందంటే అసలు డిడక్ట్ చేయదు, ఎందుకంటే ఇది అసలు సప్లై కాదు. ద కంపెనీ డస్ నాట్ టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ ద సాల్వేజ్, కంపెనీస్ సాల్వేజ్ మీద ఓనర్షిప్ తీసుకోలేదు కాబట్టి సప్లై కాదు. సో ఇట్ ఈస్ నాట్ లైబుల్ టు పే జిఎస్టీ యాజ్ ద ఓనర్షిప్ ఆఫ్ ద అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సాల్వేజ్ రిమైన్స్ విత్ ద ఇన్సూర్డ్. ఓకే, సేమ్ మనం ఇందాక మాట్లాడుకున్నది ఉంది. వెన్ సాల్వేజ్ బికమ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ఇన్సూర్డ్ కంపెనీ అంటే ఇప్పుడు ఏంది, 9 lakhs ఇచ్చేసి పే చేస్తుంది కదా, ఇక్కడ 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 ఎంత ఇచ్చింది, క్లెయిమ్ అమౌంట్ 9 lakhs ఇచ్చి తీసేసుకుంది కదా. ఇప్పుడు కంపెనీ నెక్స్ట్ కేసులో సాల్వేజ్ కూడా ఇప్పుడు కంపెనీ దగ్గర ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అంటే, సాల్వేజ్ ఇప్పుడు ఎవరి ప్రాపర్టీ, ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ప్రాపర్టీ సాల్వేజ్ అనేది. ఓకే, జిఎస్టీ ఇంప్లికేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ దాని ఓనర్షిప్ తీసుకుంటుందో అప్పుడు ఏమవుతుంది, అది సప్లై అవుతుంది. దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ కవర్డ్ యాజ్ సప్లై అండర్ జిఎస్టీ లా, దేర్ ఫోర్ ద ఇన్సూరెన్స్ కంపెనీ మస్ట్ డిశ్చార్జ్ జిఎస్టీ ఆన్ ద సేల్ ఆఫ్ సాల్వేజ్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, ఈ ఎక్స్ అనే వ్యక్తికి ఎప్పుడైతే సాల్వేజ్ అమ్ముతుందో అప్పుడు ఇదేంటి, ఇది టాటా ఏజీ సప్లయర్ కాబట్టి దాని మీద జిఎస్టీ కట్టాలి. యాజ్ ఇట్ ఈస్ నౌ ఏ ట్యాక్సిబుల్ సప్లై మేడ్ బై ది ఇన్సూరెన్స్ కంపెనీ టు ద సాల్వేజ్ బయ్యర్. దట్స్ ఇట్, సింపుల్ రా. ఇక్కడ నేను మళ్ళీ మాట్లాడింది ఏమీ లేదు, ఇది దీన్ని మళ్ళీ క్వశ్చన్తో కూడా చూస్తాం. క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ నెంబర్ ఇప్పుడు ఏమైతే మాట్లాడానో క్వశ్చన్ అదంతా క్వశ్చన్లోదే నేను థియరిటికల్గా మాట్లాడా. ఇక టాటా ఏజీ ఉంది. ఓకే చూడు, పై పైన లేపేస్తా. టాటా ఏజీ తరుణ్ రాజ్ సార్ గారు కార్ని ఇన్సూరెన్స్ చేయించుకున్నారు 10 lakhs. అయితే ఈ పలానా తారీఖున అది యాక్సిడెంట్ అయ్యింది, అసెసిబుల్ వాల్యూ ఎంత వచ్చింది, దానికి 9 lakhs వచ్చింది. అయితే అందులో సాల్వేజ్ వాల్యూ 1,50,000. టాటా ఏజీ డిసైడ్స్ టు డిడక్ట్ ద సాల్వేజ్ ఫ్రమ్ ద, ఏం చేద్దాం అనుకున్నాను, సాల్వేజ్ వాల్యూని డిడక్ట్ చేద్దాం అనుకుంది. అంటే ఇప్పుడు ఓనర్షిప్ ఎవరిది, సాల్వేజ్ వాల్యూ మీద
తరుణ్ రాజ్ సార్దే అవుతుంది. క్యాలిక్యులేట్ ద క్లెయిమ్ అమౌంట్ బై టాటా ఏఐజీ టు మిస్టర్ తరుణ్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద సాల్వేజ్ వాల్యూ. సో ఏమైంది, క్లెయిమ్ అమౌంట్ ఎంత, క్లెయిమ్ అమౌంట్ ఏంటి, ఎందుకంటే టాటా ఏఐజీ వాళ్ళు సాల్వేజ్ని డిడక్ట్ చేస్తున్నారంటే అసెసిబుల్ వాల్యూ ఎంత అంటే 9 lakhs. 9 lakhsలోంచి 1,50,000 తీసాను, 7,50,000. ఇప్పుడు ఈ క్లెయిమ్ అమౌంట్ ఏదైతే ఉందో తరుణ్ రాజ్ సార్ గారు not treated as supply in the hands of Tarun as the same is not in the course or furtherance of a business. ఇప్పుడు సాల్వేజ్ మీద టాటా ఏఏజీ వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి, అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి ప్రాపర్టీ, ఇన్ష్యూర్డ్ యొక్క ప్రాపర్టీ. ఇప్పుడు ఇన్ష్యూర్డ్ ప్రాపర్టీ ఈయనకి సప్లై అవ్వదు కదా, సో నాట్ రిక్వైర్డ్ టు పే జిఎస్టీ యాజ్ ద సాల్వేజ్ బిలాంగ్స్ టు ద ఇన్ష్యూర్డ్. డిడక్షన్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద క్లెయిమ్ అమౌంట్. ఎందుకు డిడక్షన్ అనేది క్లెయిమ్ అమౌంట్లో తగ్గిస్తాం, అదే సాల్వేజ్ అనేది క్లెయిమ్ అమౌంట్లో తగ్గిస్తాం కదా, అందుకనే. ఒకవేళ అలా కాదు, డిటర్మైన్ ద టాటా ఏజీ లైబుల్ టు పే జిఎస్టీ ఆన్ ద సాల్వేజ్ వాల్యూ, అదే చెప్పేసాం. నెక్స్ట్ వాట్ విల్ బి యువర్ ఆన్సర్ ఇఫ్ టాటా ఏజీ డిసైడ్స్ టు సెటిల్ ద క్లెయిమ్ ఫుల్ క్లెయిమ్ అమౌంట్ ఆఫ్ 9 lakhs వితౌట్ డిడక్టింగ్ ద సాల్వేజ్. ఇప్పుడు వీళ్ళు గనక సాల్వేజ్ డిడక్ట్ చేయకుండా చేద్దాం అనుకుంటే అప్పుడు ఏం చేస్తావు, అప్పుడు 9 lakhs పే చేస్తున్నారు కాబట్టి క్లెయిమ్ అమౌంట్ ఎంత ఇస్తాడు, 9 lakhs. ఇది తరుణ్ చేతుల్లో ట్యాక్సిబుల్ అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ హిస్ బిజినెస్, నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ కాబట్టి 7(1)(a) కండిషన్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి ఇది సప్లై కాదు అని చెప్పి ఈయన చేతుల్లో ట్యాక్సిబుల్ అవ్వదు 7(1)(a) కింద. బట్ సాల్వేజ్ వాల్యూ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో టాటా ఏజీ, టాటా ఏజీ వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారట, ఇది సాల్వేజ్ బికమ్స్ ప్రాపర్టీ ఆఫ్ టాటా ఏజీ విచ్ లెటర్ సెల్స్ ఇట్ ఇన్ ద మార్కెట్లో అమ్ముతున్నారు. ఎంతకి, మిస్టర్ కుమార్కి 1,50,000కి అమ్ముకున్నారు. ఈ 1,50,000 మీద సప్లై అవుతుంది, ఎందుకంటే ఫర్ ఏ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. టాటా ఏజీ వాళ్ళ బిజినెస్ ఏంటి, ఇదే బిజినెస్ కాబట్టి వాళ్ళది, దే ఆర్ లైబుల్ టు పే జిఎస్టీ ఆన్ 1,50,000. ఓకే, సేమ్ ఇందాక ఏం మాట్లాడుకున్నా అదే మళ్ళీ క్వశ్చన్, అందుకని సరిగ్గా చదవలే. ఓకే.